అబ్బా మిస్ అయ్యావే. 2 పడితే బాగుంది. ఇంకొక 1 పడాలి. ఎస్. లూడో అయితే విన్ అయ్యావు. లైఫ్లో అబ్బాయి విషయంలో విన్ అవుతావా? చూద్దాం. ఇప్పటికైతే నువ్వు చెప్పే కదా, ఆలోచించాలి. అదేంటి మంచోడు అది ఇది అన్నావు, కానీ ఇప్పుడు ఆలోచిస్తా అంటున్నావేంటి? వాడు నన్ను ఎంత లవ్ చేస్తున్నాడో తెలుసుకోవాలనుందే. చూద్దాం వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నిజంగానే లైట్ తీసుకుంటే ఏం చేస్తావే? నేను నో చెప్పగానే లైట్ తీసుకున్నాడంటే నన్ను లవ్ చేయట్లేదనే కదా అర్థం. చూద్దాం, నా కోసం వెయిట్ చేస్తాడో లేకపోతే ఇంకో అమ్మాయి అనుకుంటాడో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. పాపమే, ఇన్నోసెంట్ అయి ఉంటాడు. మరీ ఇంత బాధ పెట్టడం కరెక్ట్ కాదేమో కదా. నేను మనం కావాలని ఏడిపించాలనుకోవట్లేదే. కొంచెం సెల్ఫిష్గా వాడు పక్కనే ఉంటూ నన్ను ఎంత లవ్ చేస్తున్నాడో చూద్దాం అనుకుంటున్నా అంతే. ఏమోనే, నీ ఇష్టం. ఏం చేసినా క్లారిటీగా చెయ్యు, లేకపోతే ఇద్దరు బాధపడాల్సి వస్తుంది. అలా ఏం అవ్వచ్చు చూడు. సర్లే, ఇంకో గేమ్ ఆడదామా? సరే. హలో. హలో, అజయ్ మాట్లాడేది. ఎవరండి? నన్ను గుర్తుపట్టలేదా? నేను శృతిని. శృతియా? పేరుతో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి. అంతేలేరా, ఎప్పుడూ నన్ను మర్చిపోతావు. నేను నీ స్కూల్ ఫ్రెండ్ని. స్కూల్ ఫ్రెండా? ఏమో అండి, ఐడియా రావడం లేదు. అయినా నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు లేరా. అసలు ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? అంతేలే, పిచ్చిదానా లవ్ చేస్తున్నా కదా, ఇలానే చూస్తావు నన్నెప్పుడు. లవ్వా? రాంగ్ నెంబర్ అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. అదేంటి, మీరు అజయే కదా? అవును. మరి రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది? నాకు నిజంగా అర్థం కావడం లేదండి. ఎందుకు కాల్ చేశారు ఇప్పుడు? స్కూల్ నుంచి నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నారా, కానీ నాకు చాలా భయం. అందుకే నీకెప్పుడు చెప్పలేకపోయా. మరి ఎన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నారండి? అంటే ఇప్పుడు నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారా, నాకు నువ్వంటేనే ఇష్టం. నన్ను వచ్చి తీసుకుపోరా ప్లీజ్. నేను తీసుకెళ్లడం ఏంటండి? ఇంట్లో చూసిన సంబంధం చేసుకుని హ్యాపీగా ఉండండి. నువ్వు ఇలా మాట్లాడితే నాకు సూసైడే గతి. సూసైడా? మీరు ఇలా మాట్లాడితే మా అమ్మతో చెప్తాను. హలో హలో హలో, ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాం అనేది టెక్స్ట్ మెసేజ్ చేస్తా. అక్కడికి రా, కలిసి మాట్లాడుకుందాం. నేను అస్సలు రాను. మీరు అలాంటి పని చేయకండి. నాకు మీట్ అవ్వడం ఇష్టం లేదు. అదేంటి, నువ్వు వస్తున్నావు, కలుస్తున్నావు, ఫిక్స్ అంతే. లేకపోతే నాకు సూసైడే దిక్కు. అమ్మో, మా అమ్మ వస్తుంది. ఈవినింగ్ కలిసి మాట్లాడదాం. బాయ్ రా, మిస్ యూ. నేను అస్సలు రాను. హలో హలో, ఏంటో ఇప్పుడు ఏం చేయాలి? ఏంట్రా బాస్ ఏమని తిట్టాడా? మొహమలా పెట్టావు? లేదురా, ఎవరో అమ్మాయి కాల్ చేసింది. బా, ఎంత లక్కీరా నువ్వు. రాంగ్ నెంబర్ నుండి కూడా ఒక అమ్మాయి కాల్ రావాలంటే సుడుండాలి. లక్క, నాకు భయం వేస్తుందిరా. నేనంటే ఇష్టం అంటుంది. నన్ను వచ్చి తీసుకెళ్ళిపో అంటుంది. లేకపోతే చచ్చిపోతానంటుందిరా. రాంగ్ నెంబర్ అయితే ఇలా మాట్లాడరు నాన్న. పక్క నీకు తెలిసిన వాళ్ళే చేసుంటారు. నాకేమై తెలుసని చేస్తుందిరా. అయినా నాకు తెలియకుండా నేనెప్పుడు అమ్మాయిని లవ్ చేశాను? ఏ పుట్టలో ఏ పాముందో ఎవడికి తెలుసు? అయినా నీ ఫ్లాష్ బ్యాక్లో ఏదో చేసుంటావు. లేకపోతే నీకోసం అమ్మాయి ఎందుకు చచ్చిపోతా అంటుంది? ప్లీజ్ రా, టెన్షన్ పెట్టుకు. నిజంగా నాకు అమ్మాయి ఎవరో తెలీదు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకు అసలు ఏం అర్థం కావడం లేదురా. చాలా భయం వేస్తుంది. వెళ్ళి కలిసి నువ్వెవరో తెలియదని చెప్పేస్తాను. బా సూపర్ రా, ఇంత అమాయకుడు ఏంట్రా నువ్వు. సర్లే, వెళ్తే వెళ్ళావు కానీ అమ్మాయి బాగుంటే చెప్పు, సెట్ చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి మీరు? చీ అజయ్, డైరెక్ట్గా చూసి కూడా నన్ను గుర్తుపట్టలేదా? ఎవరండి మీరు అసలు? డైరెక్ట్గా చూసి కూడా ఇలా అంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో, నిజంగా మీరెవరో నాకు తెలీదు. అసలు నా పేరెలా తెలుసు మీకు? ప్రాంక్ ఏమైనా చేస్తున్నారా? ప్రాంక్ చేయాల్సిన అవసరం నాకేముంది? నిన్నెప్పుడో చిన్నప్పుడు 2nd క్లాస్లో చూసా. మళ్ళీ ఇదే చూడ్డం. 2nd క్లాసా? నాకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయింది. నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వేదో ఒక చేయవా, మనం పెళ్లి చేసుకుందాం. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. తన్నే పెళ్లి చేసుకుంటా. అయ్యో, లవ్ చేస్తున్నావా? ఎవరా అమ్మాయి? ఏమో తెలీదు, కాకపోతే నన్ను లవ్ చేయట్లేదు. తను ఎలాగో నేను లవ్ చేయట్లేదు కదా, నేను లవ్ చేస్తున్నాను కదా. నా లవ్ చేయొచ్చు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడు ప్లీజ్, నువ్వు సూసైడ్ అది ఇది అన్నావని నీకు అర్థమయ్యేలా చెప్దామని వచ్చాను. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం.
తన కోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. నా లైఫ్లో ఒక అమ్మాయి ఉందంటే అది తనే. మరి నేను చెప్పే కదా, ప్లీజ్. నాకు నువ్వెవరో ఇప్పటికీ అర్థం కావడం లేదు. చెప్పేది విను. మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో, హ్యాపీగా ఉండు. నువ్వుంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నన్ను ఫోర్స్ చేయకు. అర్థం చేసుకుంటావని ఇంత దూరం వచ్చాను. ప్లీజ్ నాకు ఇంకొకసారి కాల్ చేయకు. ఐఎమ్ సారీ, బాయ్. దివ్య, సెకండ్ క్లాస్ అంటే నిజంగానే నమ్మేశాడే చెప్పాను కదే వాడు అమాయకుడని. కదా. నాకే పాపం అనిపించింది. మరీ ఇలా ఏడిపించడం కరెక్ట్ కాదేమోనే. నేనేం వాడు ఏడిపించట్లేదే. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నా. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకో అమ్మాయితో ఎలా మాట్లాడతాడో చూద్దాం అనుకున్నా అంతే. చూసింది చాలు, వెళ్ళి చెప్పేయచ్చు కదా ఇప్పుడైనా. బా అప్పుడేలా చెప్పేస్తా? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. చెప్తా. చూసింది చాలు, పద బయటకు వెళ్దాం. మీరేంటి ఇక్కడ? అదంతా ఇప్పుడు ఎందుకు గానీ, పద వెళ్దాం. ఇది ఆఫీస్. ఇలా సడన్గా వచ్చి వెళ్దామంటే ఎలా? మా బాస్ లీవ్ ఇవ్వరు. నేను కూడా లీవ్ పెట్టే వచ్చాను తెలుసా. ఇప్పటికిప్పుడు లీవ్ అడిగితే ఇవ్వరు కదా. ఎందుకు ఇవ్వరు? లవ్ చేస్తున్నా అన్నావు, లీవ్ కూడా పెట్టలేవా? ఏదో ఒక అబద్ధం చెప్పు. అలా నేను చెప్పలేను. సరే, నీకు నచ్చింది చెప్పైతే. అంటే ఇప్పుడు ఇంత సడన్గా లీవ్ ఎందుకు? ఏంటి అన్ని చెప్తే గాని రావా? సరే, ఒక 10 minutes టైం ఇవ్వు, చెప్తాను. ఇలా అన్నావు బాగుంది. లేట్ చేసినా వెళ్ళిపోతా, ముందే చెప్తున్నా. మామా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు మామా. రే, అమ్మాయి వచ్చి అలా అడుగుతుంటే ఆలోచిస్తావేంట్రా? ఎల్లు. నాకంత డ్రీమ్లా ఉంది, అస్సలు నమ్మాలని లేదు. మరీ ఎక్కువ ఎక్సైట్ అవ్వకు, ఆ తర్వాత ఏది నమ్మాలనిపించదు. నాకంతా కొత్తగా ఉంది. నాకు అసలేం మాటలు రావట్లేదు. నువ్వు నార్మల్గానే ఏం మాట్లాడావు, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే చాలా కష్టం. సరే, మీరేమైనా అడగండి, చెప్తాను. ఏంటి ఇప్పుడు ఇంటర్వ్యూ లాంటివి ఏమైనా చేయమంటావా? అయ్యో, అలా ఏం అనలేదండి. కాదు కానీ నువ్వు బేసిక్గానే ఇలా ఉంటావా, లేకపోతే నా దగ్గర ఇలా యాక్ట్ చేస్తావా? నేనెవరితో అయినా ఇలాగే ఉంటాను. ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెం ధైర్యం చేసి ఎక్కువ మాట్లాడింది మీతోనే. అబ్బో, సరే. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? ఇష్టమైన అమ్మాయి నేనంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్పాలి? ఏం చెప్తావు? నేనంటే ఎందుకు అంత ఇష్టమో చెప్పు చాలు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను అసలు అమ్మాయిలతో మాట్లాడను. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. నాకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అవడం స్టార్ట్ చేశాను. మీ మీదున్న ఇష్టమే మీతో మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. అబ్బా, చూడగా నల్లెలా లవ్ చేస్తారు? నిజానికైతే నా దగ్గర ఆన్సర్ లేదు, రీజన్ కూడా లేదు. మేబీ ఎవరి దగ్గర కూడా ఉండదేమో. మాటలే రావన్నా బానే మాట్లాడుతున్నావుగా. సరే, నేను వెళ్ళాలి, బాయ్ మరి. అదేంటి అప్పుడేనా? కాఫీ అయినా తాగుతాం కదా. నాకు కాఫీ నచ్చదు. అయినా నేనంటే ఇష్టమని చెప్తే సరిపోదు, నా ఇష్టాలేంటో కూడా తెలుసుకోవాలి. సరే, బాయ్. ఇప్పుడు ఏం చేయమంటే మరి నన్ను? నాకు బోర్ కొడుతుంది ఇక్కడ. ఇప్పుడు నీకు బోర్ కొడితే ఎంటర్టైన్మెంట్ కి జడ్జిన కజనారు కానీ ఎక్కడ తీసుకురమ్మంటావు? ఏంట్రవి ఏదో తెచ్చినక్కడ జనారే అంటున్నావు? ఏంట్రవి పెళ్ళైన విషయం చెప్పలేదు, వైఫ్ని తీసుకొచ్చిన విషయం చెప్పలేదు, పరిచయం చెయ్యి. ఈయన ఉండు, నేను చెప్తానుగా. నమస్తే అమ్మ. మీరు ఊరూరు తిరిగి బొద్దలు కుట్టేవాడే కదా? బొంతలా? ఇతను మా ఓనర్ గారు. తూకం. తూకమా? అంటే అదమ్మా, చిన్నప్పుడు పుష్టిగా ఉంటే మా నాన్న తూకానికి వేస్తే బాగా దూగాను, అందుకే తూకం అని పేరు పెట్టారు. ఓ,